దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేసుకో. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, జాలి గల రక్షక, కరుణ గల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. మీ విధుల చేత, కనికరం చేత, గాలి చేత గొంతు చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయమందు కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ ఆధిపత్యానికి, మీ పరవశములకు అప్పచెప్తూ ఉన్నారు. నన్ను నేను ఆది సన్నిధిలో అప్పచెప్పుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్యము మీ, పరిశుద్ధ స్థలము మీ, ఈ పరిశుద్ధ జనము మీ వారు, మీ పక్షముగా నిలబడిన దీన దాసులను నేను మీ వారిని. అయ్యా, నన్ను మరుగుపరిచి మీరు మీ బిడ్డలతో మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా మీ బిడ్డల హృదయాలు హెచ్చరించబడటానికి, దిద్దబడటానికి సహాయం చేయండి. అయ్యా, మీ వాక్యము అగ్ని వంటిది. మాలో ఉన్న పాపపు చెత్తను కాల్చివేయి. మీ వాక్యము అద్దము వంటిది కనుక ఆ అద్దములో మా జీవితాలు సరిచూసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యము రెండంచుల ఖడ్గము కనుక మాలో మీకు ఆయాసకరమైన ఎదుగుదలలుంటే వాటిని ఖండించమని పెడుతున్నాను. ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డ శ్రద్ధగా మీ వాక్యము విని వాటిని వారి హృదయాలలో దాచుకోవడానికి మీరు సహాయం చేయండి. వెనుకబడే వాక్యములకు మీరు నీరు కట్టి ఫలింపచేసి మీ నామ మహిమ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. మీ నామాన్ని హెచ్చిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనము జాగ్రత్తగా గమనిస్తే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు. అనేకులు నిద్రించుచున్నారు. ఈరోజు మన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందువలననే మనకు మీలో అనేకులు బలహీనులు, రోగులు, నిద్రించుచున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బలంగా నాకు కనపడదు. ఒకవేళ చూడటానికి కొద్దిగా లావుగా కనబడుతున్నారేమో కానీ బలము కలిగిన వారిగా ఎవరు కనపడదు. ఆరోగ్యవంతులుగా కూడా కనపడదు. నాకు ఒక్క జబ్బు కూడా లేదని వాళ్ళు చేయడానికి చూద్దాం. నాకు అసలు జబ్బులు ఏవి లేవండి, నాకు జబ్బులు రానే రావనేవారు. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా బలహీనులు, రోగులు. కొంతమంది అయితే నిద్రించుచున్నారు, అంటే చచ్చిపోయినారని అర్థం.
అంటే ఈ బలహీనులు రోగులు కూడా నెక్స్ట్ ఏమవుతారు? చచ్చిపోతారు. ఈరోజు వర్తమానం లేకపోతే, ఈరోజు వర్తమానాన్ని అర్థం చేసుకోకపోతే, ఈరోజు వర్తమానాన్ని విని దాన్ని పాటించకపోతే మీ బలహీనత, మీ రోగము మీకు ప్రమోషన్ ఇచ్చి మిమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో చేరుస్తుంది. సమాధుల పైన ఒక మాట రాసుకుంటారు. ఏం రాసుకుంటారంటే ప్రమోటెడ్ టు గ్లోరీ అని రాసుకుంటారు. అంటే ఈ లోకంలో జీవించినంత కాలము మనం జీవించి ప్రమోషన్ వస్తే ఎక్కడికి పోతామంట? దేవుని మహిమలోకి పోతాం. దేవుని మహిమలోకి బలవంతులుగా, ఆరోగ్యం గలవారిగా, ఆత్మ బలము గలవారిగా పోవాలి కానీ రోగులుగా మనం ప్రమోషన్ ఉండకూడదు. ఏమండి, ఈరోజు జ్వరం వచ్చింది, ప్రమోషన్ వచ్చి రేపు టీబీ వచ్చింది, ఇంకా ప్రమోషన్ వచ్చి క్యాన్సర్ వచ్చింది, ఇంకా ప్రమోషన్ వచ్చి చచ్చిపోయినారు. అది కాదండి ప్రమోషన్. దేవుడు ఇలాంటి ప్రమోషన్ ని మనకు ఎప్పుడు ఇవ్వాలి. మనం కూడా ఇలాంటి ప్రమోషన్ ని మనం కోరుకుంటాం. ఎంతసేపు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ఇశ్రాయేలు జనాంగం ఒక బలమైన జనాంగం. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, టీవీలో ఎప్పుడైనా ఇశ్రాయేల్ దేశాన్ని చూపిస్తే ఆ ఇశ్రాయేల్ ప్రజలను చూడటం చాలా ఆశ. ఎందుకో తెలుసా? వాళ్ళలో పుట్టివారు ఏ హైట్ ఉంటారో తెలుసా? పుట్టివారు 5.5 అడుగులు ఉంటారు. బాబు పుట్టివారు. ఆడపిల్లలు కూడా 6 అడుగులు సహజంగా ఉంటారు. మామూలుగా 6 అడుగులు అంటే నేను కూడా వాళ్ళకంటే 1 ఇంచి పొద్దువాడి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా శక్తి. ఇశ్రాయేలు దేశంలో కంపల్సరీ రూల్ ఏంటి? అంటే దేశంలో ప్రతి పౌరుడు కూడా యుద్ధానికి వెళ్ళటానికి 2 సంవత్సరాల శిక్షణ ఇస్తారు. పోయి ఆ శిక్షణ తీసుకోవాలి. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిలో, వారి వారి స్థితిలో యుద్ధానికి ట్రైన్ అయి ఉంటారు. ఇశ్రాయేలు దేశంపై యుద్ధం ఎప్పుడు వచ్చినా పిలిస్తే యుద్ధానికి రావడానికి అందరూ సిద్ధంగా. ఇంకో మాటతో చెప్పాలంటే యుద్ధానికి ప్రతి ఒక్కరు సిద్ధపడ ఒకే దేశం ఏదంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లో మనం గొప్ప గొప్ప పేర్లు వింటూ ఉన్నాం. గిద్యోను, సంసోను. ఏమండి, పేర్లు పెట్టానే మనకి చాలా బలం. యుద్ధ వీరుడు దావీదు. ఇలాగ చూసుకోకపోతే మనంత బలాఢ్యుడు, చాలా బలం కలిగిన వారు. అలాగే ఆత్మ బలం కలిగిన వారు కూడా ఉన్నారు. మోషే కానీ, అహరోను, ఏలియా, ఎలీషా. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూస్తే అందరూ బలము కలిగిన వారు, బలము కలిగిన వారు. ఆ ఇశ్రాయేలీల సంతతిలోకి ఈరోజు మనం అందరం కూడా వచ్చేస్తాం. ఈరోజు మనము కూడా ఇశ్రాయేలీలుగా లెక్క వేయబడుతూ ఉన్నాం. మనం కూడా ఎలా ఉండాలా? ఎవరన్నా మిమ్మల్ని చూస్తే ఈయన గిద్యోను లాగుంటాడు, ఈయన సంసోను లాగుంటాడు అని చెప్పారు. మా దగ్గర కూడా ఒక సంసోను సార్
పేరుకేమో సంవత్సరాలు కానీ సన్నగానే ఉంటాడు. పేరులో కూడా చాలా మంది పేర్లు పెట్టుకొని ఉంటారు, గిద్యోను, సంసోను, డేవిడ్. కానీ బలహీనులు, రోగులు, పేరేమో ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమో ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? హాస్పిటల్లోనే ఉంటాయి. పేరేమో సంతోషం ఉంటుంది. ఈ సంతోషం ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుంది? అశోకవనంలో కింద కూర్చొని ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు ఒక జీవన విధానాన్ని నేర్పించింది. ఈరోజు ఆ జీవన విధానాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ జీవన విధానాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చినాడు? ఆ జీవన విధానాన్ని పాటిస్తే ఏ రాకున మనము బలము కలిగిన వారముగా ఉంటాం, అలాగే ఆరోగ్యము కలిగిన వారముగా ఉంటాం. ఈ రెండు మించి జీవించు వారముగా ఎట్లా ఉంటాం అన్నది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. బలము కలిగి ఉండాలా, నంబర్ 1. నంబర్ 2, ఆరోగ్యము కలిగి ఉండాలా. నంబర్ 3, జీవించి ఉండాలి. చాలాసార్లు చాలా మందిని చూస్తే చాలా సన్నగా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే గాలి వస్తే కొట్టుకొని వెళ్ళిపోతారు, లేదంటే గట్టిగా పట్టుకుంటూ వీళ్ళు చచ్చిపోతారని తెలుస్తారు. కానీ క్రైస్తవుని చూస్తే అప్పుడు ఈ మాట చెప్పకూడదు. ఎందుకంటే వాక్యానుసారంగా వాళ్ళు అలాగే ఉండటానికి అంటారో లేదు, వాళ్ళు బలవంతులుగా ఉండాలా, వాళ్ళు ఆరోగ్యము కలిగి ఉండాలా, వాళ్ళు జీవించువారుగా. నేను ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆహార విధానం చెప్పి ఆ తర్వాత వాక్యంలో పడతాను. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. ఐగుప్తులో నుంచి ఎప్పుడైతే కానానుకు బయలుదేరినారో ఇనుప గొలుగులో నుంచి వాగ్దాన దేశానికి బయలుదేరినారు. మొట్టమొదట వాళ్ళకి గోధుమలని ఆహారం ఇచ్చినారు. గోధుమ ప్రయాణంలో కొద్ది దూరం పోయేసరికి ఈ గోధుమలను మార్చి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చినారు. ఇంకొద్దిగా ముందుకు పోయేసరికి అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చినాడు. ఇక్కడ గ్రడేషన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి గోధుమలు అంటే ఆ గోధుమలు కూడా మంచి హై క్వాలిటీ కాదు. కొంత ప్రయాణం చేసేసరికి మంచి క్వాలిటీ శ్రేష్టమైన గోధుమలు ఇచ్చినాడు. ఇంకొక క్వాలిటీ. ఆ తర్వాత ఇంకా కొద్ది దూరం ముందుకు పోయేసరికి అతి శ్రేష్టమైన గోధుమలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇచ్చినాడు. కొండ తేనెను ఆహారంగా ఇచ్చినాడు. గోధుమ రొట్టెలు చేసుకోవటం, ఈ రొట్టెల్లోకి ఏమేసుకుని తింటారు? తేనె. ఇలాంటి తిండి తింటున్నామా? పొద్దున్న లేస్తే ఇడ్లీ చట్నీ, ఇడ్లీ సాంబార్. మీకు బలం ఎక్కడదండి? బాగా గమనించండి. దేవుడిచ్చిన ఆహారం అది శ్రేష్టమైన గోధుమలు ఉండతే. ఇంకా వాళ్ళకి కొద్దిగా ముందుకు పోయేసరికి దేవుడు డైరెక్ట్ పూర్తిని మార్చేస్తున్నాడు. అబ్బాయి మీరు వెళ్ళేది వాగ్దాన దేశానికి. మీరు వెళ్ళే ఈ వాగ్దాన దేశంలో ఈ గోధుమలతో తేనెతో పోలేదు. ఈ వాగ్దాన దేశము పరలోకానికి సాదృశ్యం.
పరలోకం ఎక్కడుంది? చూపించండి ఒకసారి, అందరూ చూపించండి. పరలోకం ఎక్కడుంది చూపించండి. పరలోకానికి మీరు పోవాలంటే ఎక్కడ పోవాలా? పైనుంచి పౌళ్ళు వేసి పౌళ్ళు పట్టుకొని, లేదంటే నిచ్చెనలు వేసి నిచ్చెనలు పైకి రమ్మంటారా? లేదు. మనం ఇట్లే పోవాలంట. ఇట్లే పోవాలంటే ఒకసారి ఎగురు చూడండి, ఎంత ఎత్తు ఎగరగలుగుతారు? ఒక జానుడు లేదంటే ఒక మోరుడు. ఈ జానుడు మోరుడు ఎగిరితే మళ్ళా వచ్చి మీరు నేలపైన పడతారు. కాబట్టి మీరు ఎక్కడికి పోలేరు? పరలోక రాజ్యానికి పోలేరు. పరలోక రాజ్యానికి పోవాలంటే మీకు ఎగరగలిగిన శక్తి కావాలి. ఏ శక్తి? ఎగరగలిగిన శక్తి. ఎగరాలంటే ఈ బాడీ మారాలి, ఈ బాడీ మారిపోవాలి. ఈ దేహము మారాలంటే ఈ ఫుడ్ మారాలి. నువ్వు తినే మటను, నువ్వు తినే చికెన్, నువ్వు తినే గుడ్లు నిన్ను లాగి లాగి నేలకాయ వేస్తే కానీ నేను పైకి పోను. నువ్వు పైకి ఎగరాలంటే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి, భూలోకానికి నుంచి పరలోకానికి ఎవరు పోతారండి? దేవదూతం. వాళ్ళకు ఒక స్పెషల్ ఫుడ్ ఉంది. ఈ ఫుడ్ లో ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే బాడీ బాగా లైట్ అయిపోతుంది, తేలిక అయిపోతుంది. పరలోకాన్ని నుంచి దిగి భూలోకానికి వస్తారు, భూలోకాన్ని నుంచి పరలోకానికి వెళ్తారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దేవ దూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చినాడు. పోషకాహారం చెప్పినాడు, ఆహారం కొడుకు కాదు, విస్తారమైన ఆహారాన్ని నేను కొరకు చేస్తాను. ఎక్కడికో పోయి వేరుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇండ్ల చుట్టూ, మీ గుడారాల చుట్టూ నేను ఆహారాన్ని కురిపిస్తాను. ఇశ్రాయేలు ఆ రోజు రాత్రంతా బాగా నిద్రపోయినాడు. పొద్దున లేచి చూసేసరికి వాళ్ళ గుడారాల చుట్టూ తెల్లగా ఏదో పడింది. మొదట వీళ్ళు మంచు అనుకున్నారు. కొద్దిసేపు చూసరికి మంచు కరిగిపోయింది. మంచి కరిగిపోయేసరికి తెల్లగా కొత్తిమీర గింజలాగా పదార్థము పడింది. ఇశ్రాయేలు దాన్ని చూసి వాట్ ఈస్ దిస్ అన్నాడు. మనం కూడా చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, వాట్ ఈస్ దిస్, వంకాయ పులుసు. వాట్ ఈస్ దిస్ అని అన్నారు. అంటే వాళ్ళ భాషలో అన్నారు. వాళ్ళ భాషలో వాట్ ఈస్ దిస్ అనడానికి మన్నా మన్నా అంటే అర్థమేమి? వాట్ ఈస్ దిస్ అని, ఇదేంటి? వెంటనే అహరోను మోసే చెప్పినట్టు ఎవరికి ఎంత కావాలంత సమకూర్చుకున్నారు. బాగా వాటిని దాన్ని దంచినారు, రొట్టెలు చేసినారు, ఆల్చుకొని తిన్నారు. దాని టేస్ట్ ఏంటంటే, దాని రుచి ఏంటంటే తేనె పూసిన అపూపములు. అపూపం అంటే రొట్టె, తేనె పూసిన రొట్టె. అది కూడా ఏదంతా ఉన్నారు, గోధుమ రొట్టెలు, తేనె, కొండ తేనె. కానీ ఇప్పుడు మాత్రం అదే టేస్ట్ మారదు, కానీ మెటీరియల్ మారింది. ఇప్పుడు ఈ ఆహారం తినటం వలన, ఈ ఆహారం తినటం వలన వీళ్ళ బాడీస్ మారుతాయి, దేహము మారిపోతుంది. తెస్సలోనికీయుల పత్రికలో చూస్తే చచ్చిపోయి మన సమాధిలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెప్పపాటు కాలంలో మన శరీరాలు ఏమైపోతాయంట? మార్పు పొందుతాయంట. అవి మార్పు పొందాలంటే మనం ఏం తినుండాలా? మన్నా తినుండాలా. మన్నా తిని ఉంటే నీ దేహము మారిపోతుంది, తేలికైపోతుంది. నువ్వు అట్లే ఆకాశంలో పైకి ఎగరగలుగుతావు, పరలోకానికి వెళ్ళగలవు. గమనించు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మన 1 కేజీ తీసుకొచ్చి పెట్టండి.
కేజీ. ఇంకా ఎక్కువ ఎవరికన్నా కావాలన్నా వద్దా? మన్నా తినరా? పర్వతానికి పోరా? ఎవరైతే ఇప్పుడు పర్వతానికి పోవాలనుకుంటారో, మన్నా కావాలనుకుంటారో వాళ్ళ చేతులు అయితే నాకు చెప్తే నేను అరేంజ్ చేస్తాను. మాకు ఎక్కువ మన్నా కావాలి, ఎక్కువ మన్నా కావాలి. నిజంగా పర్వతానికి పోవాలనుకుంటే వదిలేదండి. లేదంటే మేము ఇక్కడిని పోవాలా, మేము ఇంటి నుంచి కిందికి పోవాలనుకునే వాళ్ళు మీరు మార్కెట్లో కావాల్సినంత మటన్, కావాల్సినంత చికెన్, ఫిష్ తినొచ్చు. పరలోకానికి పోవాలంటే మాత్రము ఏం తినాలా? మన్నా తినాలి. ఆ మన్నా ఐగుప్తులో 40 సంవత్సరాలు నడుచుకొని వచ్చినప్పుడు మాత్రమే దొరికింది. ఇప్పుడు నేను మీకు తెచ్చిచ్చునంట బ్యాడ్. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి పోలేరు? పరలోకానికి పోలేరు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి కనాను దేశపు పొలిమేరలకు వచ్చారో అప్పుడు మన్నా కురవడం ఆగిపోయింది. మన్నా కురవడం ఆగిపోయింది. అలాంటప్పుడు మనం పరలోక రాజ్యానికి కట్టపోవాలా? ఎలా పోవాలా? అందుకే యేసుక్రీస్తు దిగి వచ్చి ఒక మాట చెప్పినాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. కాబట్టి ఆయన్ని తినటం నేర్చుకోవాలి. ఆయన్ని తినటం నేర్చుకోవాలి. ఆయన్ని తినటం రెండు రకాలు. మొదటి రకం ఆయన వాక్యం. అవునా? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఈ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో నివసించినాడు. కాబట్టి యేసుక్రీస్తును తినడము అంటే వాక్యము చదివితే అది ఒక భాగం. రెండవ భాగం, యేసుక్రీస్తు శిష్యులకు పస్కా ఆచరించే దినం అని ఒక మాట చెప్తున్నాడు. రొట్టె విరిచి రొట్టె ఇచ్చి దీన్ని మీరు పుచ్చుకొని తినండి, ఇది ఏంటి? నా శరీరము. అవునా? వాక్యము తినడం ఒక ఎత్తు, వాళ్ళలో ఆయన శరీరము తినడం ఒక ఎత్తు. అలాగే ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తం, ఇది కొత్త నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని తాగండి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు పరలోకపు మన్నా కనుక ఈ మన్నాను తినటం మనం నేర్చుకోవాలి. మీరు వాక్యం వింటే, శ్రద్ధగా వింటే, వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ధ్యానిస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. మీ శరీరము మార్పు పొందుతుంది. వాక్యము వినుట చేత విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిందంటే ఆటోమేటిక్ మీరు దేవుని ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తాను. అందుకే పత్రికల్లో చూస్తాం, మంచి గ్రహములలో ఏమి నింపినాడంటే ఆయన మహిమ ఐశ్వర్యము నింపినాడు. కాబట్టి ఈ మండి ఘటాల్లో పరిశుద్ధాత్మ మహిమ ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం వాక్యము తినాలా. తినాలంటే వినాలా, చదవాలా, ధ్యానించాలి. మీరు వాక్యము జాగ్రత్తగా చదివితే, మీరు వాక్యము జాగ్రత్తగా వింటే, మీరు వాక్యము జాగ్రత్తగా ధ్యానిస్తే దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయడం ప్రారంభిస్తారు.
ఇప్పుడు నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను. మనం ఎవరు ఎక్కడున్నాం ఇప్పుడు? చెప్పాల బలహీనులు, రెండవది రోగులు, మూడవది నిద్రించుచున్నవాడు. మాట్లాడవచ్చు అదేమిటంటే మేము బాగా బ్రతికి ఆరోగ్యంగా చర్చికి వచ్చి వాక్యం వినడానికి కూర్చుంటే మీరు మమ్మల్ని ఏ లిస్టులో తీసుకుపెడతా ఉంటారు? చచ్చిపోయిన వారి లిస్టులో పెడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనకు ఒక హెచ్చరిక. ఏంటంటే హెచ్చరిక అంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవెవరంట? మీ పేరేమో లివింగ్ అంట, కానీ మీరేమో డెడ్. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవచ్చు? ఏమని పిలవచ్చు? అది గట్టిగా చెప్పుకోవాలా? చచ్చినోడా, చచ్చిందా అని చెప్పచ్చు. పిలుచుకోండి ఒకసారి, ముందుకు మిమ్మల్ని మీరు పిలుచుకోండి, మీ పేరు పెట్టి పిలుచుకోండి. దేవుడు నిన్ను బలవంతుడుగా బలవంతురాలిగా ఉండటం కోసం నిన్ను పిలిచినాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఆరోగ్యంగా ఉండటం కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నువ్వు జీవించాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు.